if 0 less than theta less than pi by 2, 0 less than theta less than pi by 2, then which is the correct option? So based on given condition, which is the correct right option? సో మనకి ఏమి ఇచ్చాడంటే అక్కడ 0 less than theta less than pi by 2 ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? సైన్ 0 వాల్యూ 0, నెక్స్ట్ సైన్ టీటా, నెక్స్ట్ సైన్ 90 వాల్యూ 1. Therefore sin theta belongs to open interval 0, 1. This is the range of the sin theta when theta is lies between 0 and pi by 2. This is first one. Next, ఇప్పుడు మీరు tan అప్లై చేయండి అమ్మా. అప్లై tan on both sides. This one, tan 0 value 0 is less than tan theta is less than tan pi by 2. Tan pi by 2 అంటే ఏంటమ్మా? సరే మనం ఒక పని చేద్దాం. ఇక్కడ 0 is less than theta is less than or equal to pi by 3. pi by 3 తీసుకుందాం, ఎందుకంటే less than 90 అన్నాడు కాబట్టి లెస్ దాన్ 90 అన్నాడు కాబట్టి మనం 60 తీసుకోవచ్చు. ఇప్పుడు 60 tan 60 చెప్పండి అమ్మా. tan 60 రూట్ 3 వాల్యూ 1.732. సో tan theta belongs to open interval semi open 0, 1.732. this is 2. సో ఫ్రమ్ 1 and 2 మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ టీటా రేంజ్, ట్యాన్ టీటా రేంజ్, ఈ రెండిట్లో ఏది లెంత్, ఐ మీన్ హైయెస్ట్ ఇంటర్వల్, లాంగెస్ట్ ఇంటర్వల్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటర్వల్? 0 to 1, 0 to 1.732, 0 to 1.732. From 1 and 2, what is the largest interval? 0 to 1 పెద్దదా, 0 to 1.732 పెద్దదా? 0 to 1.732. So second, this is the largest interval. Therefore tan theta is greater than sin theta. మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇలా తీసుకుని మనం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆప్షన్స్లో అబ్జర్వ్ చేయండి. tan theta ఈజ్ గ్రేటర్ దాన్ sin theta ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడాలి. సెకండ్ వన్, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు sin 1 degree, b ఈజ్ ఈక్వల్ టు sin 1, then which is the right option, which is the correct option? ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ వీ కెన్ అబ్జర్వ్ 1 degree 1 అన్నాడు. 1 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? ట్రిగ్నామీటర్లో 1 అంటే 1 రేడియన్. 1 అంటే 1 రేడియన్. 1 రేడియన్ వాల్యూ చెప్పండి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్. 1 రేడియన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్ 57.296 degrees. The radian in terms of degrees, 1 radian is equal to 57.296 degrees. Now this is 1 degree, this is 1 radian. Which is the largest? ఈ రెండిట్లో పెద్దది ఏంటిది? 1 degree పెద్దదా, 1 radian పెద్దదా? 1 రేడియన్ అంటే 57 degrees అమ్మా. 1 రేడియన్ అంటే 57 degrees. 1 degree ఇది. 1 degree పెద్దదా, 1 రేడియన్ పెద్దదా?
1 degree is less than 1 radian. 1 degree is less than 1 radian. Apply sine on both sides. Sine 1 degree is less than sine 1. Sine 1 degree is less than sine 1. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఆప్షన్ చెప్పొచ్చు. సైన్ 1 డిగ్రీ అంటే ఏ అమ్మ, ఏ ఈస్ లెస్ దెన్, రైట్. సెకండ్ ఆప్షన్. ఇలా ఈజీగా చేయొచ్చు మీరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అదే మనం కాసుల్లో కాస్ అప్లై చేస్తే ఇక్కడ మీరు సపోజ్ అప్లై కాస్ ఆన్ బోత్ సైడ్స్. కాస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు కాస్ 1 డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ 1. కాస్ 1 డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ 1. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి వస్తుంది. సో సైన్ అప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ కాదు. ఈవెన్ ట్యాన్ అప్లై చేసినా కూడా మీకు ఇన్ఈక్వాలిటీ చేంజ్ కాదు. ఇప్పుడు మీరు ట్యాన్ అప్లై చేయండి. ఇక్కడ మీరు ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ 1 డిగ్రీ ఈజ్ లెస్ దాన్ tan 1. So this is a less than b. So sin and tan అప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ డస్ నాట్ చేంజ్. ఇన్ఈక్వాలిటీ మనకి చేంజ్ కాదు. మీకు ఇచ్చిన వర్క్షీట్లో 6th one చూడండి ఒకసారి. 6th ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ root of 1 minus sin square 200 into secant 200. Root of 1 minus sin square theta into secant theta, where theta is equal to 200 degrees. 200 degrees belongs to which quadrant? 200 డిగ్రీస్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందమ్మా? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో మ్యాక్సిమం 180 కదమ్మా? ఎస్, థర్డ్ క్వాడ్రంట్. నౌ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ cos theta into secant theta is equal to, ఇప్పుడు నేను ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా ఇక్కడ చెప్పండి? ప్లస్ కాస్ థీటా తీసుకోవాలా మైనస్ కాస్ థీటా తీసుకోవాలా? థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటిది? మైనస్. సో మైనస్ కాస్ థీటా ఇంటూ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ cos theta into secant theta value is 1. Therefore answer -1. ఇప్పుడు ఆప్షన్ చెప్పగలరా మీరు? ఫస్ట్ ఆప్షన్ రైట్, ఫస్ట్ ఆప్షన్. సో ఇలా చేయాలి. చూడండి, ఇక్కడ ఇంతకు ముందు మనం 1 డిగ్రీ 1 రేడియన్ డిస్కస్ చేసాం. ఇప్పుడు 2 degrees 2 radians వచ్చింది మళ్ళీ. If A is equal to secant 2 degrees, B is equal to secant 2, then which is the correct option? Right option. ఇప్పుడు 2 degrees, 2 means 2 radians. 1 radian is equal to, ఇంతకు ముందు చెప్పానమ్మా మీకు, 57 degrees approximately. మరి 2 radians అంటే 114. 2 into 57 degrees అమ్మా, 114 degrees.
So 2 degrees 114 degrees, which is the largest, which is the big value. So 2 degrees is less than 2 degrees is less than 2 radians. 2 degrees is less than 2 radians. Now apply secant on both sides. Apply secant on both sides. Secant అప్లై చేసినప్పుడు సీకెంట్ కానీ కాస్ కానీ కాట్ కానీ కొసీకెంట్ కానీ ఈ 4 మీరు అప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందమ్మా. సో secant 2 degrees is greater than secant 2 radians. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు A is greater than B. A is greater than B. A is greater than B ఎక్కడ ఉందో చెప్పండి. ఆప్షన్ 3. ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కదమ్మా, 3 సి. ఇప్పుడు మీరు కాట్ అప్లై చేసి చెప్పండి అమ్మా. కాట్ అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? కాట్. దీనికి మీరు కాట్ అప్లై చేసి చెప్పండి. కాట్ 2 degrees is greater than cot 2 radians. నెక్స్ట్ కొసీకెంట్ అప్లై చేయండి. cosecant 2 degrees is greater than cosecant 2 radians. సో secant, cot, cosecant అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న మీకు ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. సైన్ ట్యాన్ అప్లై చేసినప్పుడు యాస్టీజ్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ 9th ప్రాబ్లం. 11th ప్రాబ్లం చూడాలి. 11th వన్ మీకు ఇచ్చిన వర్క్షీట్లో 11th చూడండి. ఇఫ్ cosecant A is equal to 4p plus 1 by 16p, then cosecant A plus cot A is equal to, from trigonometric identities we have one of the identity, cosecant square A minus cot square A is equal to 1. This is of the form A square minus B square. So cosecant A plus cot A into, next cosecant A minus cot A is equal to 1. Then cosecant A plus cot A is equal to 1 by cosecant A minus cot A. Similarly, cosecant A minus cot A minus cot A is equal to 1 by cosecant A plus cot A. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే cosecant A ప్లస్ cot A ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్స్ వెరిఫికేషన్ చాలా ఈజీ. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ cosecant A plus cot A is equal to 8p. ఫస్ట్ ఆప్షన్ 8p కాబట్టి 8p తీసుకుందాం. నెక్స్ట్ దెన్ cosecant A మైనస్ cot A ఏమవుతుందో మీరు చెప్పగలరా? ఫస్ట్ ఈక్వేషన్ 1 by 8p. ఇవి రెండు యాడ్ చేయండి అమ్మా. ఇవి రెండు యాడ్ చేయండి. 2 cosecant A is equal to 8p plus 1 by 8p.
2 cosecant A ఈజ్ ఈక్వల్ టు 8p ప్లస్ 1/8p. దాని నుంచి మీరు cosecant A చెప్పండి. దాని నుంచి మీరు cosecant A చెప్పండి. 2 cosecant A ఈజ్ ఈక్వల్ టు 8p ప్లస్ 1/8p అయితే cosecant A ఏమొస్తుంది? ఇదే వస్తుందమ్మా. ఇది వస్తుంది చూసుకోండి. 4p ప్లస్ 1/16p వస్తుంది. అంటే వాడి ఇచ్చిన ఇఫ్ కండిషన్ మనకు వచ్చేసింది. సో దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ రైట్. అలానే మీరు దాని రెసిప్రోకల్ కూడా తీసుకోండి. అంటే ఇక్కడ 8p తీసుకుంటే మనం సక్సెస్ అయ్యాం. ఈసారి మీరు 1/8p కూడా తీసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. దేర్ ఫోర్ ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. 1 and 2 ఉన్న ఆప్షన్ ఏముందో చెప్పండి. ఫోర్త్ ఆప్షన్. 15th చూడండి, సేమ్ మోడల్. ఇప్పుడు మీరు చెప్పండి 15th. if cot alpha is equal to 2a minus 1/8a, then cosecant alpha plus cot alpha is equal to. Now options verification again. ఇప్పుడు మీరు cosecant alpha plus cot alpha is equal to 4a తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. నెక్స్ట్ cosecant alpha మైనస్ cot alpha ఏమవుతుంది? 1/4a. ఇప్పుడు మీరు సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా. అక్కడ మనకు కాట్ అడిగాడు, సబ్ట్రాక్ట్ చేయండి. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. 2 cot alpha is equal to 4a minus 1/4a. ఇప్పుడు cot alpha ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు 2a minus 1/8a. ఇలా. సో మనం వాడిచ్చింది మనకు వచ్చేసింది 2a minus 1/8a వచ్చేసింది. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ 4a సాటిస్ఫై చేసింది. అలానే మీరు దీని ప్లేస్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మైనస్ 1/4a చెక్ చేయండి. మైనస్ 1/4a. అప్పుడు ఇదేమవుతుంది చెప్పండి. నెక్స్ట్ వన్ ఏమవుతుంది? మైనస్ 4a అవుతుంది. మైనస్ 4a అవుతుందమ్మా. దీని రెసిప్రోకల్ అది. ఇక్కడ 4a ప్లేస్లో మనం ఈసారి ఏం చేస్తున్నాం? మైనస్ 1/4a తీసుకున్నాం. ఆప్షన్స్ వెరిఫికేషన్. నెక్స్ట్ దాని రెసిప్రోకల్ మైనస్ 4a. అగైన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు మనకి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. 2 cot alpha ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేయండి 4a మైనస్ 1/4a వస్తుంది. దెన్ cot alpha మళ్ళీ ఇదే వస్తుంది. దేర్ ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇక్కడ నేను ఆప్షన్స్ వెరిఫికేషన్లో 4a తీసుకున్నాను, మైనస్ 1/4a తీసుకున్నాను. రెండూ తీసుకొని చేసినా కూడా నాకు cot alpha సేమ్ వచ్చింది. దేర్ ఫోర్ ఫోర్త్ ఆప్షన్. ఇలా మీరు ఇలాంటి మోడల్స్ని ఆప్షన్స్ బేస్ చేసుకొని ఐడెంటిటీస్ ఫార్ములాస్ యూజ్ చేసి ఈజీగా క్రాస్ చెక్ చేయొచ్చు. జూమ్ కాలు ఎవ్రీ 40 minutesకి కట్ అయిపోతుందమ్మా. దయచేసి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి ఒకవేళ కట్ అయితే. 18th ప్రాబ్లం చూడండి. 18th ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు? ఇఫ్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a is equal to secant a plus tan a.
then A lies in the quadrants. Now taking left hand side, root of 1 plus sin A by 1 minus sin A. ఇది మనకిచ్చిందమ్మా LHS. Now here multiply and divide by rationalizing factor, denominator 1 plus sin A by 1 minus sin A. మ్యూట్లో పెట్టుకోవాలమ్మా, దయచేసి సౌండ్ రాకూడదు. అడిగినప్పుడే ఆన్సర్ చెప్పాలి. మీరు అందరూ మ్యూట్లో పెట్టుకోవాలి. రైట్, ఈజ్ ఈక్వల్ టు root of 1 plus sin A whole square by plus 1 minus sin A into 1 plus sin A ఏమవుతుందమ్మా? 1 minus sin square A. 1 minus sin square A అంటే cos square A is equal to 1 plus sin A by plus or minus cos A. ఇప్పుడు RHS రావాలంటే ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? ఇక్కడ నేను RHS రావాలి అంటే ఇక్కడ మీరు RHS రావాలి అంటే ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? ప్లస్ అంటే కాస్ ఏ పాజిటివ్ ఏ క్వాడ్రెంట్ అమ్మా? కాస్ పాజిటివ్ ఏ క్వాడ్రెంట్? ఫస్ట్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఇప్పుడు మీరు ఆన్సర్ చూడండి. ఫస్ట్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్ ఏ ఆప్షన్లో ఉందో చెప్పండి. ఫోర్త్ ఆప్షన్ రైట్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ రైట్. సో మనకి RHS వచ్చేసింది. we get RHS when cos is positive. If cos is positive, then A lies in the first and fourth quadrant. Therefore answer fourth option. ఇక్కడ మనం పాజిటివ్ తీసుకుంటేనే RHS వస్తుంది మనకి. సో కాస్ పాజిటివ్ అవ్వాలి అంటే ఏ అనేది ఫస్ట్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉంటేనే పాసిబుల్. దేర్ఫోర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇలా చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. అరే దయచేసి మీరు మ్యూట్లో పెట్టుకోవాలి. ఆ వాయిస్ వినపడుతుంది ఎవరిదో? ఆ మ్యూట్లో పెట్టుకోవడం కూడా చేత కదా. ఎవరా క్యాండిడేట్ చూడండి. నవ్య చెప్పండి. నవ్యకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఫోన్ ఉంటే సరికాదు. మీరు నేను ఆన్సర్ చెప్పమన్నప్పుడే అన్మ్యూట్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ క్లాస్, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, టీవీలు ఇలాంటి సౌండ్లు వస్తూ ఉంటాయి. సరౌండింగ్స్ పీస్ఫుల్గా ఉండాలి క్లాస్ అంటే. దయచేసి రైట్. దిస్ ఈజ్ 18th ప్రాబ్లం. 18thలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 18thలో మనం ఏం చేసామమ్మా? వాడు ఇచ్చిన లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం డినామినేటర్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసాం. డినామినేటర్ 1 minus sin A ఇస్తే మల్టిప్లై అండ్ డివైడ్ బై 1 plus sin A. సో నెక్స్ట్ మనం సింప్లిఫై చేసాం. వీ గెట్ ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ. ప్లస్ తీసుకుంటేనే RHS వస్తుంది, మైనస్ తీసుకుంటే రాదు కాబట్టి ప్లస్ కాస్ ఏ. కాస్ ఈజ్ పాజిటివ్ వెన్ ఏ బిలాంగ్స్ టు ఫస్ట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. దేర్ఫోర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇప్పుడు మనం ఎలా చేసామో సేమ్ అలానే చెప్పండి అమ్మా. ఇప్పుడు
ఇంతకుముందు మనం ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ మోడల్ అలానే చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఇఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ by 1 plus cos A. Now multiply and divide by 1 minus cos A by 1 minus cos A is equal to numerator root of 1 minus cos A 1 minus cos A whole square by A plus B into A minus B, denominator 1 minus cos square A is sin square A. Sin square A is equal to plus or minus 1 minus cos A by sin A. So perfect squares కదా, రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. నౌ స్ప్లిట్టింగ్ డివిజన్ ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు? ప్లస్ ఆర్ మైనస్ 1 బై సైన్ ఏ, నెక్స్ట్ మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ, ఏ ఆప్షన్ వస్తుందమ్మా? థర్డ్ ఆప్షన్. ప్లస్ ఆర్ మైనస్ కొసీకెంట్ ఏ మైనస్ కాట్ ఏ. సో ఇలా చేయాలి మీరు. నెక్స్ట్ 29 చూడండి. 29 if 1 plus sin x plus sin square x plus and so on to infinity is equal to 4 plus 2 root 3, then find the value of x. We know that geometric progression series a plus ar plus ar square plus and so on to infinity. Sum of infinite terms in GP formula చెప్పగలరా మీరు? Sum of infinite terms in GP formula a by 1 minus r, a by 1 minus r. This is compared with the standard form. ఏ ప్లేస్లో 1 ఉందమ్మా, ఆర్ ప్లేస్లో ఏముందో చెప్పండి? sin x. Therefore 1 by 1 minus sin x is equal to 4 plus 2 root 3. Now taking reciprocal both sides. 1 minus sin x is equal to 1 by 4 plus 2 root 3. Now rationalizing denominator 4 minus 2 root 3 by 4 minus 2 root 3. Denominator rationalize చేయండి. is equal to 4 minus 2 root 3 by a plus b into a minus b value 16 minus 12. 16 minus 12 value 4. Now 4 cross multiplication, we get 4 minus 4 sin x is equal to 4 minus 2 root 3. 4 cancel, minus cancel. Finally sin x చెప్పండి. sin x చెప్పాలి మీరు. ఫైనల్లీ root 3 by 4.
సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ 3/2 అయితే ఎక్స్ ఏమవుతుంది? మీరు ఆప్షన్స్ చూసి చెప్పాలి ఇప్పుడు. ఎస్ 60 120 60 120 60 120 sin 60 sin 120 వాల్యూ రూట్ 3/2. సో ఇక్కడ మనం ఈ కేసులో యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటో మీరు చెప్పగలరు ఈ ప్రాబ్లంలో? GP series sum of infinite terms in GP formula a by 1 minus r. ఇది ఇంత ముందు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఐపీలో కూడా. దిస్ ఈస్ 29th ప్రాబ్లం. నెక్స్ట్ 30th ప్రాబ్లం చూడండి. 30th ప్రాబ్లం, find the value of sin square 5 degrees plus sin square 10 degrees plus sin square 15 degrees plus and so on plus sin square 90 degrees is equal to. Here we have one result. Here we have one result, that is sin square a plus sin square b is equal to 1. Sin square a plus sin square b is equal to 1 when a plus b is equal to 90 degrees. If a plus b is equal to 90, then sin square a ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మీకు ఇచ్చిన సిరీస్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 15 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 45 plus and so on plus sin square 80 plus sin square 85 plus sin 90 వాల్యూ చెప్పండి. లాస్ట్ టర్మ్ sin 90 వాల్యూ ఏంటి? sin 90 వాల్యూ 1. ఓకే రైట్ 1. సో sin 90 వాల్యూ 1. ఓకే, ఇప్పుడు మీరు నేను చెప్పిన ఫార్ములా అప్లై చేయండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇప్పుడు 5 అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అవ్వాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అయితే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ సైన్ ఏ అండ్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 1. దయచేసి స్క్రీన్ మీద ఏమీ రాయొద్దు, పిచ్చి పిచ్చి గీతలు. నెక్స్ట్ రైట్, సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85 ఈ వాల్యూ 1 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ 80 ఈ వాల్యూ 1. ఇలా మనకి ఎన్ని పేర్స్ ఉంటాయి అమ్మా? ఇలా మనకి ఎన్ని పేర్స్ ఉంటాయి? అలా కదమ్మా, 5 85 ఒక పేరు, 10 80 ఒక పేరు, అలా నెక్స్ట్ 15 75 ఒక పేరు, అలా మనకి ఎన్ని పేర్స్ ఉంటాయి? అరే పేర్స్ రా. 5 85 ఒక పేరు, ఫస్ట్ అండ్ లాస్ట్. నెక్స్ట్ 10 అండ్ 80 ఒక పేరు, దిస్ ఇస్ 2. 15 అండ్ బిఫోర్ వాల్యూ 1 పేర్ అండ్ 75. అలాంటి పేర్స్ ఎన్ని ఉంటాయి ఈ సిరీస్లో? సిక్స్టీన్ ఇంటూ 5 ఎంతమ్మా? అలా కదమ్మా, 16 5 80 కదా. 16 పేర్స్ ఉంటాయి, 16 పేర్స్ ఉంటాయి. సో ఈచ్ పేర్ వచ్చేసి మనకి ఇక్కడ 16 టర్మ్స్ ఉంటాయి, అంటే బై 2 చేయాలి. అలాంటి టర్మ్స్ 16 ఉంటాయి.
16లో బై 2 చేస్తే 8 పేర్స్ ఉంటాయి. సో 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ 8 టైమ్స్. 8 టైమ్స్ అమ్మా. ప్లస్ ప్లస్ సైన్ 45 వాల్యూ, సైన్ 45 వాల్యూ 45కి పెయిర్ ఉండదమ్మా. 45కి సెకండ్ అంటే 2 45s ఉండవు మనకి సిరీస్లో, ఒకటే ఉంటుంది. సో సైన్ 45 1/√2, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 ప్లస్ లాస్ట్ వాల్యూ ఈజ్ 1. నౌ 1 ప్లస్ 1 ప్లస్ 1 8 టైమ్స్. 8 ప్లస్ 1 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 9.5. 9.5 అంటే ఆన్సర్ ఏంటో చెప్పగలరా ఇప్పుడు మీరు? 19/2. సో ఈ మోడల్ ఇలా చేయాలి. సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 15 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సైన్ స్క్వేర్ 90 వాల్యూ is 19/2. So here we have one result. Sin square a plus sin square b is equal to 1 when a plus b is equal to 90 degrees. If a plus b is equal to 90, then sin square a plus sin square b is equal to 1. ఈ రిజల్ట్ యూజ్ చేసి మనం దీన్ని ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. చూడండి, వన్ మోర్ ప్రాబ్లం ఇన్ ద గివెన్ షీట్ 21. ప్రాబ్లం చూడాలి. If k is equal to secant a plus tan a into secant b plus tan b into secant c plus tan c is equal to secant a minus tan a into secant b minus tan b into secant c minus tan c, then k is equal to, ఇక్కడ మనకి k వాల్యూ ఏమి ఇచ్చాడమ్మా? ప్రాబ్లం చూడాలి. k వాల్యూ ఏమి ఇచ్చాడు? secant a plus tan a into next secant a secant b plus tan b into secant c plus tan c. All right. Same k is also equal to given second expression, that is secant a minus tan a. సెకండ్ కూడా సేమ్ కేనమ్మా. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కేనే, సెకండ్ ఎక్స్ప్రెషన్ కూడా కేనే ఇచ్చాడు మనకి. ఇంటూ secant b minus tan b into secant c minus tan c. This is 1, this is 2. Now multiply 1 and 2. 1 into 2 చెప్పండి, both sides. 1 into 2, k into k square is equal to secant a plus tan a into secant a minus tan a. మల్టిప్లై చేయండి. a plus b into a minus b. secant square minus tan square a into next square b minus tan square b. secant square b minus tan square b. నెక్స్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయండి అమ్మా. secant square c minus tan square c. secant square theta minus tan square theta value 1 into 1 into 1. So k square is equal to 1. Then k value చెప్పండి. k value plus or minus 1. plus or minus 1. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏంటి ఇక్కడ? 2. ఆప్షన్ 2.